హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ చిన్న విన్నపం అండి. అందమైన ప్రేమ కథల్లో భూమి గగన్ల ప్రేమ కథ అన్వితా రాజ్ రొమాంటిక్ స్టోరీస్ అనే ఛానల్లో వస్తుంది. ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ ఒకసారి చూసి స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఈరోజు ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనసులో ఇంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు నన్ను అంత దూరం పెడుతున్నాడు? అసలు అంతలా ద్వేషించేంత తప్పు నేనేం చేశాను అని అనుకుంటూ అర్జున్ వైపు తిరిగి చూసింది వినూత్న. అదే సమయంలో అతను కూడా ఆమె వైపు తిరిగి చూశాడు. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ వారి మనసులో ఉన్న ప్రేమని చెప్పుకున్నట్లు కాసేపు ఉండిపోతారు. ఆ వెంటనే రియాలిటీ గుర్తు రావడంతో పైకి లేచిన అర్జున్ వినూత్న వైపు చూస్తూ, నా భావ్యాన్ని పోగొడతాను అని నువ్వు మొండికేసుకుని కూర్చుంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చాలా చాలా నువ్వు ఫేస్ చేయవలసి వస్తుంది. బాగా ఆలోచించుకుని అన్నిటికీ రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. ఆ మాటతో షాక్ అయింది వినూత్న. ఆమెకు అసలు ఏం జరుగుతుందో, అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఏమాత్రం అర్థం కావడం లేదు. కాలేజీ డేస్ అంటే అందరికీ చాలా గుర్తుండిపోయే రోజులు. జీవితం మొదలయ్యేది, మలుపు తిరిగేది అక్కడే. ఆ రోజుల్లో ప్రతిరోజు ఒక స్పెషల్ మెమరీగా అందరికీ గుర్తుండిపోతుంది. కానీ వినూత్న జీవితంలో అలా కాదు. ఆమె ఆ రోజుల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోకూడదు అన్నంత భయంకరంగా ఉన్న రోజులవి. ఆ సమయంలోనే వినూత్న తల్లిదండ్రులు చనిపోవడం, వాళ్ళ అక్క అనుకోని పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళడం జరిగిపోయింది. భరించరాని బాధతో కష్టంగా రోజులను ముందుకు గడుపుతూ తను అనుకున్నది సాధించాలన్న తపనతో ప్రాణం లేని శవంలా రోజులను గడుపుతూ ఉంది ఆమె. అలా ఒంటరిగా ఉండలేని వినూత్న వాళ్ళ అమ్మమ్మ గారింటికి చేరుకుంటుంది. అక్కడ ఆమె కజిన్ బాగా చదువుతూ మంచి ర్యాంక్ తెచ్చుకుంటుంది. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వినూత్న తన కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుపై దృష్టి పెట్టలేకపోవడంతో ఇంకా ఆ చదువు చదవడం తన వల్ల కాదు, మానేస్తాను అని చెప్పడానికి తన కజిన్ చదువుతున్న కాలేజీకి వెళుతుంది. ఆ కాలేజ్ ఎదురుగానే ఉంటుంది విద్యాన్ టెక్నికల్ కాలేజ్. ఆ కాలేజీలో బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుతూ ఉంటారు. ఆ కాలేజ్ ఫీజు కట్టడానికి మామూలు మనుషుల తాహతు ఏమాత్రం సరిపోదు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సౌమ్యని కలవాలి అంటే పర్మిషన్తో పాటు ఆమె క్లాస్ పూర్తి అయ్యి బయటకు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండాలి. అలా వెయిట్ చేస్తూ అక్కడే ఉన్న వినూత్నకి ఎదురుగా ఉన్న గార్డెన్లో రకరకాల పూల మొక్కలు కనిపించాయి. అయ్యో, సౌమ్యకి ఏమీ తీసుకురాలేదు, కనీసం ఈ పువ్వులైనా ఇద్దాం అని మనసులో అనుకుంటూ ఆ పువ్వులను కొయ్యడం కోసం అటువైపుగా వెళుతుంది ఆమె. అలా ఆ పువ్వులను ఆమె కోసి మురిపెంగా వాటిని చూసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న కాలేజీ నుండి ఏవో అరుపులు ఆమెకి వినిపిస్తూ ఉంటాయి. మామూలుగానే స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వినూత్న ఆ అరుపులకి అట్రాక్ట్ అయ్యి అటువైపు చూస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది బాయ్స్ కలిసి బాస్కెట్బాల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ మరి కొంతమంది అమ్మాయిలు చేరి వాళ్ళని క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దాంతో మరింత రెచ్చిపోయి ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఆ గేమ్ ఆడుతూ ఉన్నారు బాయ్స్. ఆ గేమ్ వైపే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంది వినూత్న. అప్పుడే సడన్గా బాస్కెట్లో వేసిన బాల్ మిస్ అయ్యి వినూత్న వైపు వస్తూ ఉంది. ఆ బాల్ని తీసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆ బాల్ని తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఏదో గుర్తు వచ్చిన వాడిలా వినూత్న వైపు చూస్తూ, రే అర్జున్, ఆడాలని లేదా? నువ్వు త్వరగా రారా బాబు, నువ్వు లేక టీం అంతా చాలా డల్గా తయారయ్యింది అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతాడు. దాంతో వెనక్కి తిరిగి చూస్తుంది వినూత్న. అప్పటి వరకు అక్కడ తను ఒక్కతనే ఉన్నాను అనుకుంది ఆమె. కానీ తన వెనకే మరొక వ్యక్తి ఉన్నాడని ఆమె అస్సలు గ్రహించలేకపోయింది. అక్కడ తన వెనక ఉన్న ఒక చెట్టు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతను పక్కనే ఉన్న వ్యక్తి ఏదో అతనితో మాట్లాడుతూ ఉన్నా కూడా అతను ఏమాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. క్యాప్ పెట్టుకోవడం వలన ఇతని మొహం కూడా వినూత్నకి సరిగ్గా కనిపించడం లేదు. దాంతో అతని ఫేస్ చూడాలని క్యూరియాసిటీని ఆపుకోలేక అలానే చూస్తూ అతని క్యాప్ ఎప్పుడు తీస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది వినూత్న. తనని ఎవరు చూస్తున్నట్లు అనిపించడంతో అటువైపు చూశాడు అర్జున్. అతను చూడటం గ్రహించి చూపు పక్కకు తిప్పుకుంది ఆమె. కానీ అప్పటికే అతను ఆమెను చూడడంతో ఒక్కసారిగా వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతను ఆమెని అలా చూస్తూ ఉండడంతో ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. కాళ్ళు చేతులు చెమటలు పోసేసి లైట్గా వణుకుతున్నాయి. వామ్మో,
వీడిని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వెనక్కి తిరగబోయింది ఆమె. కానీ అర్జున్ మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా చెట్టు మీదకి వాలి సన్లైట్ కళ్ళకి పడకుండా తను పెట్టుకున్న క్యాప్ని కొంచెం కిందకి లాక్కున్నాడు. అతని దృష్టిలో వినూత్న కేవలం తనకి సైట్ కొట్టే వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రమే అయి ఉండడంతో ఆమెని అస్సలు పట్టించుకోలేదు అతను. వీడేంటి చూసి కూడా చూడనట్లు బిహేవ్ చేస్తున్నాడు, అసలు నా చూపు కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా వీడికి? వాళ్ళు ఎవరిని కనీసం కన్నెత్తైనా చూడని నేను ఏదో ఇంట్రెస్ట్గా ఉన్నాడని వీడి వైపు చూస్తే ఏంటి బాబు బాగా ఫోర్స్ కొడుతున్నాడు? ఏ నా వైపు చూశాడు కదా, మరి చూసినప్పుడు చిరునవ్వు బదులుగా ఇవ్వచ్చుగా, అలా ఇస్తే వీడి సొమ్మేం పోతుందో అని అతన్ని తిట్టుకుంటూ వెళ్ళి కాలేజీ ముందున్న బెంచ్ మీద కూర్చుని తన కజిన్ కోసం ఎదురు చూస్తూ ఉంది వినూత్న. అక్కడికి అర్జున్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నా సరే అతని వైపు మళ్ళీ చూడాలని ప్రయత్నం చేయలేదు ఆమె. ఒక 10 నిమిషాల్లో ఆమె అక్క రావడంతో ఆమెను తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంది. ఆమె చెప్పిందంతా విని ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో విన్ను. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితిలో చదువు అన్నది చాలా అవసరం. అది లేకపోతే మనకి ఐడెంటిటీ అన్నది ఉండదు. పైగా అక్క గురించి కూడా ఆలోచించు. నువ్వు చదువుకుని మంచి జాబ్ చేస్తేనే కదా ఆమెకి మంచి వైద్యం అందించగలవు అని చెప్పింది సౌమ్య. ఆ మాటతో ఆలోచనలో పడింది వినూత్న. సరే పద, లైబ్రరీకి వెళదాం. ఒక పుస్తకం కావాలి, అది తీసుకుని నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోదువు కానీ అని సౌమ్య అనడంతో, లేదు నాకు కొంచెం ఇంటికాడ చిరాగ్గా అనిపిస్తుంది, 2 డేస్ నీతోటే ఉంటాను అంది వినూత్న. సరే నీ ఇష్టం అని ఆమెను తీసుకుని లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఆమెకి కావలసిన పుస్తకం గురించి ప్రతి ర్యాకు వెతుకుతూ ఉంది వినూత్న. అప్పుడే ఆమె చూపు అక్కడ ఉన్న చైర్లో కూర్చుని బయట ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదు అన్నట్లు శ్రద్ధగా చదువుకుంటున్న ఒక అబ్బాయిపై పడింది. అతను అలా చూసి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనుకుంటా, పక్కన ప్రపంచం ఏమైపోయినా నాకు అవసరం లేదు అన్నట్టు పుస్తకంలో తలదూర్చేశాడు మహానుభావుడు అని అనుకుంటున్న ఆమెకి అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఎక్కడ చూశాను అని కొన్ని నిమిషాలు ఆలోచించిన తర్వాత తను పొద్దుట చూసిన ఆ అబ్బాయే అని అర్థమవుతుంది. ఓ, ఇతను అతనే కదా, పొద్దున కొంచెం మొహమాటంతో సరిగ్గా చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు, సో హ్యాండ్సమ్ అని అనుకుంటూ అతను అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె కాదు, అతన్ని ఎవ్వరు చూసినా కూడా తన చూపు పక్కకు తిప్పుకోలేరు, అంత అందం అతని సొంతం. తనకి కావలసిన బుక్ దొరకడంతో అది పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చి ఇంకా తనకి ఏం కావాలో చెప్తూ ఉంది సౌమ్య. ఆమె మాటలేమీ వినూత్న చెవులకి చేరడం లేదు. అతన్ని చూడడంలో కళ్ళు బిజీ అయిపోవడంతో మనసులో మెల్లిమెల్లిగా అతని రూపాన్ని నింపేసుకుంటూ ఉంది ఆమె. తను చెప్పడం పూర్తవడంతో ఒకసారి వినూత్న వైపు చూసి, ఏంటి ఇది ఇలా మెలికలు తిరిగిపోతుంది అని అనుకుంటూ ఆమె చూస్తున్న వైపు చూసింది సౌమ్య. అక్కడ బుక్ చదువుతూ కనిపించాడు అర్జున్. దాంతో ఒళ్ళు మండి ఆమె నెత్తి మీద ఒక్కటి పీకింది సౌమ్య. హబా అంటూ తల రుద్దుకుంటూ, ఏమైందక్క అడిగింది వినూత్న. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందా నీకు అడిగింది సౌమ్య. అర్థమైంది అడ్డదిడ్డంగా తల ఊపేసింది వినూత్న. ఏమర్థమైందో ఏంటో నాకు తెలియడం లేదు కానీ నీ చూపు కొంచెం పక్కకు తిప్పు, లేదంటే నీతో పాటు నేను కూడా ప్రాబ్లమ్స్లో పడతాను అంది సౌమ్య. దాంతో ఉలిక్కిపడి ఆమె వైపు చూసి, అంటే అతను కొంచెం హ్యాండ్సమ్గా బాగున్నాడు అని చూస్తున్నాను అంది వినూత్న. బాగుంటాడు కానీ నువ్వు చూస్తున్నది ఎవరినో తెలుసా అడిగింది సౌమ్య. దాంతో మార్నింగ్ అతన్ని ఎవరో అర్జున్ అని పిలవడం గుర్తు వచ్చి, అర్జునే కదా తను, నేను పొద్దుట కూడా చూశాను అంది వినూత్న. పేరు తెలుసుకున్నంత ఈజీ కాదు పాప అతన్ని కలుసుకోవడం. అతను వర్మ కుటుంబ వారసుడు. అతని దగ్గరికి మనలాంటి వాళ్ళు వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలి అంది సౌమ్య. ఏమో నాకైతే అదృష్టం సంగతి తెలియదు కానీ నా మనసు మాత్రం అతన్ని ప్రేమలో పడిపోయింది అని తెలుస్తుంది సిగ్గుపడుతూ చెప్పింది వినూత్న. ఆ మాటతో పిడుగుపడినట్లు ఫీల్ అయింది సౌమ్య. ఏంటి, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అసలు మతుండే మాట్లాడుతున్నావా మాట? ఇలాంటి విషయాల్లో జోకు వెయ్యొద్దు, ఎదుటి వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చి పోగలరు అంటూ ఆమెపై ఇరుచుకుపడింది సౌమ్య. అయ్యో రామా, నేనేమి జోక్ చేయడం లేదక్క, నిజంగానే చెప్తున్నాను. అతను నాకు చాలా నచ్చాడు. ఐ లవ్ హిమ్. కావాలంటే ఇక్కడే
నీ ముందు అతనికి ప్రపోజ్ కూడా చేస్తా అని అంది వినూత్న. ఏంటి, ప్రపోజ్ చేస్తావా? కప్పలా నోరు తెరిచి షాక్లో అలా చూస్తూ ఉండిపోయింది సౌమ్య. ఆమె అలా ఆ షాక్లో ఉండగానే వినూత్న అర్జున్ వైపు అడుగులు వేయసాగింది. వెళుతున్న ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఇది ఏ కొంప ముంచుతుందో ఏంటో అన్నట్లు చూస్తూ ఉండిపోయింది సౌమ్య. అర్జున్ దగ్గరికి వెళ్ళిన వినూత్న అతని ముందు ఉన్న చైర్లో కూర్చుని హలో మిస్టర్ అర్జున్ అంటూ ప్రేమగా పిలిచింది. ఎవరో తనని పేరు పెట్టి పిలవడంతో తల ఎత్తి తన ఎదురుగా చూసిన అతనికి నవ్వుతూ కనిపించింది వినూత్న. ఆమె ఎవరో అతనికి తెలియకపోవడంతో మొహం చిరాగ్గా పెట్టుకుని అలాగే చూస్తూ ఉన్నాడు. హలో, నా పేరు వినూత్న అని ఆమె తనని తాను పరిచయం చేసుకుంటూ ఉండగానే తాను ఎవరో తనకు తెలియదు అన్నట్లు మళ్ళీ తన తలని దించుకుని తన చేస్తున్న పనిలో నిమగ్నమైపోయాడు అర్జున్. అతని ప్రవర్తన చూసిన వినూత్నకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే దాన్ని లైట్గా తీసుకుని మరి కొంచెం ధైర్యం చేసి మిస్టర్ అర్జున్, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ చెప్పేసింది వినూత్న. ఆ మాట విన్న అర్జున్ షాక్ అయ్యాడు. అసలు ఎవరితోనే మాట్లాడడం కాదు కదా, కనీసం వారి వైపు తిరిగి చూడడం కూడా ఇష్టపడని తనకి ఒక అమ్మాయి ఎంత ధైర్యం చేసి తన దగ్గరికి వచ్చి మరీ ప్రపోజ్ చేయడం చాలా వింతగా అనిపించింది. అసలు నేను ఎవరో ఏంటో తెలిసి ఈ పిల్లన ఇంత సాహసం చేసిందా అని మనసులో అనుకుంటూ తదేకంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు అర్జున్. అతని చూపుల్లో కోపం క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్గా అయితే ఆ కోపాన్ని చూసి అతని దగ్గరికి ఎవ్వరూ రారు, అతనితో మాట్లాడరు. అలాంటిది ఆ పిల్ల మాట్లాడడం కాదు కదా, ఏకంగా ప్రపోజ్ చేసింది. అది అర్జున్ అస్సలు తీసుకోలేకపోతున్నాడు. తన కోపం తెలిసే ఇంత సాహసం చేసినా ఆమెని చంపేసేలా చూస్తూ ఉన్నాడు అతను. కానీ ఆ చూపులు ఆమెని ఏమాత్రం భయపెట్టలేకపోయాయి. అప్పుడే వెనక నుంచి సారీ అర్జున్ గారు, మేము జస్ట్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాము. అందులో భాగంగానే తను మీకు ప్రపోజ్ చేసింది. మీరు తప్పుగా అనుకోకండి, ఐఎమ్ వెరీ సారీ అంటూ చెప్పి అతని నుండి ఎటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయకుండానే వినూత్న చేయి పట్టుకుని బరబరా బయటకు లాక్కొచ్చేసింది సౌమ్య. అబ్బా ఆగక్క, నన్ను వదులు, నేను తనతో మాట్లాడాలి అని అంటూనే కష్టంగా ఆమె వెనక వచ్చిన వినూత్న బయటికి వచ్చాక ఆమెను చంపేసేలా చూస్తూ ఉంది. ఆమె చూపిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏయ్ పిచ్చా, నువ్వేం చేస్తున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా? బ్రతికి బయటపడాలని ఏం లేదా నీకు అంటూ ఆమెపై విరుచుకుపడింది సౌమ్య. బాగా అర్థమవుతుందక్క, నేను అతనికి ప్రపోజ్ చేశాను, ఎందుకంటే అతను నాకు చాలా బాగా నచ్చాడు అక్క సిగ్గుతో మెరుగులు తిరుగుతూ చెప్పింది వినూత్న. ఆమె వాలకం చూసిన సౌమ్యకి ఒళ్ళు మండిపోతుంది. ఒసేయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, ఆ తర్వాత మంచి జాబ్ చూసుకుని అక్కకి ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, తనని తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి. అది అంతా మర్చిపోయి అతను నచ్చాడు అంటూ వాడి వెనమాల పడతావేంటే, బుద్ధుందా నీకు అంటూ తిట్టిపోసింది సౌమ్య. ఆమెకి ఏదో ఒక రకంగా నచ్చజెప్పి అర్జున్ని తన ప్రేమలో పడేలా చేసుకుందామని చూసిన వినూత్నకి సౌమ్య మొహం కోపంతో ఎర్రబడడం కనిపించింది. అది చూసి భయపడిన వినూత్న సరేలే, నువ్వు చెప్పినట్లు చదువు మీద దృష్టి పెడతాను అని చిన్నపిల్లల బొంగమూతి పెట్టుకుని చెప్పింది. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని ఎందుకు చెప్తున్నానో విను వినూత్న. ఇప్పుడు ప్రేమ దోమ అంటూ దాని ధ్యాసలో పడి చదువుని పాడు చేసుకోవద్దు. పైగా నువ్వు ఇష్టపడిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, అతన్ని చేరుకోవడం చాలా కష్టం. ఆ విషయాన్ని నువ్వు ఇక్కడే అర్థం చేసుకుని ఇక్కడతో డ్రాప్ అయిపోతే బాగుంటుంది. అలా కాదు అని ఒక్క అడుగు ముందుకు వేసినా సరే అది నిన్ను కష్టాల కొలిమిలోకి తోసేస్తుంది అంటూ హితబోధ చేసింది సౌమ్య. సరేలేవే బాబు, ఇంక అతని జోలికి వెళ్ళను అని చెప్తున్నాను కదా, ఇంక ఇక్కడితో ఈ లెక్చర్ ఆపి పద ముందు ఇక్కడ నుంచో వెళదాం అంటూ ఆమెతో ఆమె రూమ్కి వెళ్ళిపోయింది వినూత్న. కానీ ఆమె మనసులో మాత్రం అర్జున్ రూపం చిరిగిపోను అంటుంది. ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటాను కదా, ఈ లోపల ఏదో ఒకటి చేసి అర్జున్ని నా వైపుకి తిప్పుకోవాలి అని మనసులో అనుకున్న వినూత్న నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ ఓపెన్ చేసే టయానికి అర్జున్ కోసం అతడి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అతను వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అర్జున్ ఆమె ప్రేమలో ఎలా పడతాడు? నిజంగానే అర్జున్ ప్రేమించాడా లేదా ఆమెను మోసం చేశాడా? తెలుసుకోవాలంటే ఈ సిరీస్ని కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. అలాగే అన్వితారాజ్ రొమాంటిక్ స్టోరీస్లో అందమైన ప్రేమ కథలు, భూమి గగన్ల ప్రేమ కథ వస్తుంది, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ మీకు బాగా నచ్చుతుంది. ప్లీజ్
ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని ఫాలో అప్ చేయండి. ఇంకా ఉంటాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.